జానీ మాస్టర్ కేసులో పోలీస్ రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో జానీ మాస్టర్ కేసు ఒప్పుకున్నట్లు మెన్షన్ చేశారని చెప్పేసి ఇంకా ఆయనకి శిక్ష పడుతుందని చాలామంది అనుకుంటున్నారు. రిమాండ్ రిపోర్ట్ వేరు, ఛార్జ్ షీట్ వేరండి. రిమాండ్ రిపోర్ట్ అనేది ఎప్పుడైతే ఒకళ్ళ మీద కాగ్నైజబుల్ అఫెన్స్, క్రిమినల్ అఫెన్సెస్ ఫైల్ అవుతుందో ఆ కామన్గా ఏ క్రిమినల్ అఫెన్స్లో అయినా సరే పోలీసు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన పోలీస్ డైరీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేశారు. దీన్ని అక్యూజ్ని అరెస్ట్ చేశాక రిమాండ్ చేయమని చెప్పేసి కోర్టులో సబ్మిట్ చేస్తారనమాట. ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది కేవలం ఆ వ్యక్తి బయట ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్కి ప్రాబ్లం అవుతుంది, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారన్న బేస్ చేసుకొని అతన్ని రిమాండ్ చేస్తారనమాట. అంతే తప్పితే రిమాండ్ రిపోర్ట్లో కన్విక్షన్ ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి ఆ రిమాండ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని శిక్ష వేయరు. ఛార్జ్ షీటే ఇంపార్టెంట్. ఛార్జ్ షీట్ అంటే కంప్లీట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ట్రయల్ జరుగుతుంది అనమాట.